అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మీ సేవ దగ్గర అయితే ఉన్నాము. ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా రేషన్ కార్డుకి అయితే మీ సేవలకైతే క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. ఇక్కడైతే వేములవాడ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది అభ్యర్థులు రేషన్ కార్డు దరఖాస్తు కోసం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. పేర్లకు సంబంధించి ఎంట్రీ చేస్తారనేది ఇక్కడికైతే రావడం జరిగింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం మీ సేవలకైతే క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే ఒక అభ్యర్థి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఏం పేరు మీ పేరు? మంచాల నరసయ్య. ఓకే, అంటే ఎందుకోసం వచ్చారండి ఇక్కడికి? మన మంది పేరు ఎక్కించడానికి వచ్చేసాం. ఓకే, అంటే మనం మీరు దరఖాస్తు చేసుకున్నారు ప్రజాపాలనలో? ఖాళీ పేరు రాయించిన మనం అప్లికేషన్ ఏం చేయలేదు. ఓకే, అంటే ఏమన్నారండి అక్కడ అప్పుడు వాళ్ళు? ఏమలేదు, పేరు రాసుకున్నాడు అంతే, విడిచిపెట్టారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? పేరు రాసిండు అని అయినా కానీ పేరు రాస్తే వస్తుందో రాదో అని ఇక్కడ మళ్ళీ చేస్తామని వచ్చినాం అంతే. ఓకే, అంటే చేశారా మరి ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడే వచ్చినాం సార్. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి బాబుకి? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఒక 3 సంవత్సరాల లోపల. 3 సంవత్సరాలు. ఓకే, అంటే గత ప్రభుత్వంలో అయితే అప్పుడైతే ఏమి ఎంట్రీ లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇవాళ మొదటిసారిగా వచ్చారు ఇక్కడికి. అవును. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు 3 సంవత్సరాల నుంచి అండి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము గత 10 సంవత్సరాల నుంచి అయితే రేషన్ కార్డులు అయితే లేకపోవడం కావచ్చు. అంతేకాకుండా బాబు పుట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడైతే బాబు సంబంధించి అయితే రేషన్ కార్డులో పేరు దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీరైతే ఇక్కడికైతే రావడం జరిగింది. కొంత ఇక్కడికి వచ్చే అభ్యర్థులు కావచ్చు, అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి సైతం మీ సేవా కేంద్రాలకైతే వస్తున్నారు. కొంత పేరు మార్పిడి కావచ్చు, అంతేకాకుండా పేర్లు ఎక్కియడానికి అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే మీ సేవకు సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉందండి? అంటే జనాల ఫ్లోటింగ్ ఎట్లా ఉందండి? ఓకే, బాగానే ఉంది, వస్తున్నారు, బాగానే మంది వస్తున్నారు. నేమ్ అడిషన్కి, న్యూ రేషన్ కార్డ్కి, ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నా మళ్ళీ అప్లై చేసుకోవడానికి వస్తున్నారు. ఆ బిజీ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు. అంటే ఎంత టైం పడుతుంది ఒక్కొక్కరికి వచ్చేసి? ఒక్కొక్కరికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది అప్లికేషన్ చేయడానికి. ఓకే, అంటే మీరు ఉదయం ఎన్ని గంటలకు వస్తున్నారు? ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటున్నారు సార్? 9 to 9. ఓకే, అంటే ఈ సమస్యలు కాక ఇంకేమన్నా వేరే సమస్యలు ఉన్నాయా? అంటే ఏం లేదు, ఇప్పుడైతే రేషన్ కార్డు నడుస్తుంది. ప్రజెంట్ రేషన్ కార్డు యాడింగ్, ఫ్రెష్ రేషన్ కార్డు ఇది వస్తుంది. ఓకే, అంటే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొస్తున్నాయి? అంటే చాలా మంది నుంచి ఎటువంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటున్నారు? నెంబర్ అడిషన్ ఎక్కువ సమస్య వస్తుంది వాళ్ళకి. ఇల్లు ఆల్రెడీ అప్లికేషన్ చేసి ఉన్న వాళ్ళు మళ్ళీ రీఅప్లికేషన్ కోసం వస్తుంది. అప్రూవ్ కాక గవర్నమెంట్ నుంచి మళ్ళీ రీఅప్లికేషన్ కోసం అదే పెండింగ్ ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే చనిపోయిన వారి పేర్లు తొలగించడం కావచ్చు, అంతేకాకుండా పెళ్ళి వెళ్ళిపోయిన వారి పేర్లు తొలగించడం కావచ్చు, అంతేకాకుండా కొంత చేర్చడం సైతం జరుగుతుంది. ఒకవేళ తొలగించాలంటే ఎటువంటి సూచనలు చేస్తున్నారు? చేసుకోవచ్చు, మీ డెత్ సర్టిఫికేట్ పెట్టి అప్లోడ్ పెట్టి డిలీట్ ఆప్షన్ చేసుకోవచ్చు మీ సేవలో. లేకుంటే సంబంధిత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, అంటే మీ సేవకు వస్తే కంప్లీట్ తీరిపోతున్నాయి సమస్యలు అయితే? తీరిపోతున్నాయి 100%. ఓకే, అంటే రెస్పాన్స్ ఎలా వస్తుందండి అంటే అభ్యర్థుల నుంచి? ఓకే, ఫైన్, సూపర్ వస్తుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడికైతే మీ సేవలకైతే క్యూ కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. పిల్లలకు సంబంధించి యాడింగ్ కావచ్చు, అంతేకాకుండా కొంత పెళ్ళి వెళ్ళిపోయిన వారు కావచ్చు, చనిపోయిన వారిది పేర్లు సైతం తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే మీ సేవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇక్కడికైతే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే ఇక్కడికి వచ్చిన వారైతే సంతోషంగా అయితే వెళ్తున్నారు. మేమైతే యాడ్ చేస్తున్నాము, అంతేకాకుండా కొన్ని తొలగించే ప్రయత్నం సైతం చేస్తున్నాము, అంతేకాకుండా కొంత మండల ఆఫీసులో సైతం ఇటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని అయితే మీ సేవ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడ మీ సేవా కేంద్రం దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.